ఈ లైన్ మొత్తం కదమ్మా, లైన్ మొత్తం ఇది పెద్ద చెట్టు, అది మొక్క కాబట్టి కీరాసు రాదు. అందువల్ల మీకు దాని దగ్గర వీటి ఆయుర్వేద మెడిసిన్లోకి ఎలాగ వాడుతారనేది, ఇది ఆయుర్వేదానికి కూడా పనికొచ్చే చెట్టే. ఈ చెట్టు మనకి ఈ పళ్ళు డ్రై అయ్యి అప్పుడు పళ్ళు మెల్ల వస్తాయి. ఈ పళ్ళు డ్రై అయిపోయాయి. ఈ పళ్ళు మనం రోజుకొకటి తింటే మన ఒంట్లో ఉన్న వేడి మొత్తం కొడుతుంది. ప్లస్ దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది, పిల్లలు పుట్టలేనివి. అందువల్ల ఇది ఈ చెట్టు బెరడు ఉందా, ఈ బెరడు ఆకు కషాయం కలబెట్టుకొని తాగితే నీల విరేచనాలు కంట్రోల్ అవుతాయి. ప్లస్ జ్వరానికి కూడా పనికొస్తుంది. వేరు తవ్వి ఈ వేరు చెక్క తీసుకొని, ఈ వేరు చెక్క తీసి రోజుకు 3 సార్లు కానీ వాటర్లో కలుపుకొని తాగితే జ్వరం కూడా చాలా తగ్గుబాటులోకి వస్తుంది. మలేరియా జ్వరానికి బాగా ఇంపార్టెంట్ ఇస్తుంది. దీన్ని లలితా శాస్త్రంలో అమ్మవారి పూజకి కూడా ఈ పువ్వులు మంచి సువాసనలో ఉంటాయి. ఆ అమ్మవారికి పూజకి చేస్తారు. పువ్వులు కూడా ఆ చెట్టుకున్న పువ్వులు చెంటు కొడతారు ఎక్కువ, చెంటు. ఈ సువాసన అందగేలాగా ఉండవు పువ్వులు. ఇంకా వివరంగా నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ దీని గురించి నేను చెప్తా, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.